తెలుగుదేశం కార్యకర్తలంటే ఎనర్జీ ఎలా ఉండాలి? జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సెంటర్ అయినా, స్టేట్ అయినా, పవర్ అయినా, పొగరైనా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, చంద్రబాబు గారు దిగనంత వరకే. వన్స్ సిబిఎన్ స్టెప్స్ ఇన్, హిస్టరీ రిపీట్స్. గట్టిగా ఒక్కసారి జై చంద్రబాబు, జై చంద్రబాబు. తెలుగు వారి ఖ్యాతిని దేశం మొత్తం పరిచయం చేసిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారి సత్తాని ఈ ప్రపంచం మొత్తం తెలిసేలా చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మనం అందరం ఎన్నో రకాలుగా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టపడుతూ వస్తున్నాం. కానీ రాళ్ల గుట్టల్లో మహానగరాన్ని నిర్మించి కేవలం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదండి, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, లాయర్స్, డాక్టర్స్, ప్రొఫెసర్స్, టీచర్స్, ప్రిన్సిపల్స్, ఆఖరికి స్విగ్గీ, జొమాటో, క్యాబ్స్, హోటల్ రంగం, హాస్పిటల్ రంగం, ఈరోజు హాస్టల్స్, ఇలాగా అనేక రకాలుగా ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన కొన్ని లక్షల మందికి ఉపాధినిచ్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఆయన కేవలం మన రాష్ట్రానికి సంపద కాదండి. ఈరోజు హైదరాబాద్లో మనం అందరం వర్క్ చేస్తున్నాం. మనతో పాటు కన్నడ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, ఇలాగ అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఉపాధి పొందుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం రాష్ట్ర సంపద కాదు, చంద్రబాబు నాయుడు గారు మన దేశానికి సంపద. ఆయన మన కోసం ఎంత కష్టపడ్డారంటే, చంద్రబాబు నాయుడు గారిని అసలు ఎందుకు మనం ఇంత అభిమానిస్తున్నాం అని అడిగిన వాళ్ళందరికీ చెప్పండి. 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక ముందు మన రాష్ట్ర ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంతో తెలుసా? 25,000 కోట్లు కూడా లేని మన రాష్ట్ర బడ్జెట్ని చంద్రబాబు నాయుడు గారు 2004 నాటికి అక్షరాల 1,00,000 కోట్ల బడ్జెట్కి తీసుకురావడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనలాంటి యువత కోసం ఫైళ్లు మోసుకొని దేశ విదేశాల చుట్టూ మనందరి కోసం, యువతకి ఉపాధి కోసం ఆ రోజు ఆయన పడ్డ కష్టం మనం ఎవ్వరం మర్చిపోకూడదు. మళ్ళీ 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా మనం అంతే కష్టాలతో ఉన్న రాష్ట్రం. మన ఆంధ్రప్రదేశ్ ఒక విభజించిన రాష్ట్రం. అప్పులతో విడిపోయాం, అనాథలా విడిపోయాం. ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన రాష్ట్రానికి ఒక అమ్మలాగా ఆంధ్రప్రదేశ్ని సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరంగా మార్చారు. అలా అంత కష్టపడి ఆంధ్రప్రదేశ్ని 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ప్రారంభోత్సవాలు, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఒక కియా, ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఒక హెచ్ఎస్బిసి, ఒక పోలవరం, రైతుల కన్నీళ్లు తుడిచే పట్టిసీమ, ఇలాగ రైతుల కోసం, యువత కోసం, మహిళల కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఆయన కష్టం అంతా ఏ పేపర్ సంపాదించడానికో, పవర్ ప్లాంటులు సంపాదించడానికో, ఏ ప్యాలెస్లు కట్టడానికో పెట్టలేదండి. ఆయన పడ్డ ప్రతి కష్టం, రోజుకు 18 గంటలు కష్టపడింది మనలాంటి యువత కోసం. ఆయనకున్న ఒకే ఒక్క ఆస్తి మనం. ఈరోజు ఆయన కోసం నిలబడాల్సింది కూడా మనమే. ఎక్కడో పక్క దేశంలో ఉన్నా కూడా బిల్ గేట్స్ గారిని మన దేశం, మన రాష్ట్రం గురించి చెప్పి ఎక్కడో పక్క దేశంలో ఉన్న బిల్ గేట్స్ని సైతం కన్విన్స్ చేసి తెచ్చి కంపెనీలు పెట్టించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మన కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత చేశారు. ఆయన ఇంకొక రాష్ట్రానికి వెళ్తే ఎంతో అద్భుతంగా ఈ రోజుకి ప్రధానమంత్రి పీఠాన్ని ఎక్కేవారు. ఈ మాటను మనం ఎన్నోసార్లు విన్నాం. చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడిగా దొరకడం మన రాష్ట్రం చేసుకున్న అదృష్టం. చంద్రబాబు నాయుడు గారికి ఎవ్వరూ లేరనుకునే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి వల్ల బెనిఫిట్ అయిన మనలాంటి వాళ్ళందరం ఒక సైన్యంలా నిలబడదాం. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న మాట వెనక మనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఉండేలా చూసుకుందాం. ఈ మనకు కష్టకాలంలో తోడుగా నిల్చున్న పార్టీ జనసేన, నిల్చున్న నాయకుడు పవర్ స్టార్
చిన్నదే కానీ సైన్యం చాలా పెద్దగుంటది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనకి కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచారు. అదే విధంగా మనకి మద్దతుగా బీజేపీ వచ్చింది. ఇది మనలో ఎవ్వరం మర్చిపోకూడదు. ఈరోజు సోదరులు మన దగ్గరికి మన కోసం ఎలాగైతే నిలబడ్డారో మనమందరం కలిసి అన్న తమ్ముళ్లాగా నిల్చోవాలి. అనేక పార్టీలు అనేక నాయకులు వాళ్ళందరూ ఎన్నో త్యాగాలు చేసి మన రాష్ట్రం కోసం నుంచున్నారు. చంద్రబాబు నాయుడు గారు అగ్ని లాంటి వారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు వాయువు లాంటి వారు. అగ్నికి వాయువు తోడైతే